40 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా సార్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. 1992 హర్షద్ మెహతా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి. ఓకే, చాలా మంది వ్యూవర్స్ హర్షద్ మెహతా మూవీ చూసి ఉంటారు. ఒక లోన్ తీసుకొని ఆ డబ్బుల్ని మళ్ళీ స్టాక్స్ కొనుక్కొని మళ్ళీ దాన్ని మళ్ళీ లోన్ గా పెట్టి మళ్ళీ ఫర్దర్ గా తీసుకొని మళ్ళీ దాన్ని స్టాక్స్ కొని మళ్ళీ దాన్ని లోన్ తీసుకొని, అంటే ఒకటే దాన్ని రిపిటేటివ్ లోన్ గా తీసుకొని 100 రూపాయలకి 200-300 తీసుకొని తర్వాత యాక్చువల్గా ఏముంటాయంటే ఒక కామన్ గ్రూప్ ఒక 10 మంది 5-10 మంది కలిపి ఒక స్టాక్ని 10 రూపాయల స్టాక్ని 500-1000 రూపాయలకు కూడా తీసుకెళ్లారు. సో అది ఎట్లా అంటే సపోజ్ అది ఫిజికల్ ట్రేడింగ్ ఉండేది, ఒక రింగ్ ఉండేది ఒక హాల్లో ఫిజికల్ ట్రేడింగ్. ఎట్లయితే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుందో స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఎట్లయితే కూరగాయల మార్కెట్లో మీకు ఆకుకూరలు కావాలంటే ఒక దగ్గర, ఆలుగడ్డ కావాలంటే ఒక దగ్గర, అట్లా డిఫరెంట్ ఒక ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ ఉంటుంది. ఫిక్స్ అయిన తర్వాత స్లిప్ లో రాసుకుంటారు ఇద్దరు ఒక స్లిప్ పెట్టుకుంటారు, తర్వాత ఎక్స్చేంజ్ కి ఎండ్ ఆఫ్ ద డే సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు మనము